ఒక తల్లి కోరిక. ఆ కోరిక తీర్చటానికి ఒక కొడుకు చేసిన అసాధారణమైన ప్రతిజ్ఞ. మరి ఆ ప్రతిజ్ఞను ఆపటానికి దేవతలు పన్నిన ఒక పన్నాగం. ఈరోజు మనం వినబోయే కథలో భక్తికి, అహంకారానికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘర్షణను చూద్దాం. ప్రతి గొప్ప కథ వెనుక ఒకే ఒక్క క్షణం ఉంటుంది. ఆ క్షణమే మొత్తం కథను నడిపిస్తోంది. ఇక్కడే ఆ క్షణం మొదలైంది. ఒక భక్తుడికి వరం ఇవ్వబడింది. కాని ఆ వరమే దేవలోకాన్ని సైతం గడగడలాడించింది. ఎందుకంటే ఆ వరం పొందింది మరెవరో కాదు, సాక్షాత్తు లంకాధిపతి రావణుడు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, రావణుడి అధికార దర్పంతో కాదు, అతని తల్లి కైకసి నిశ్శబ్ద భక్తితో. ఆమె ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని చేసి పూజించేది. ఆ దృశ్యం చూసిన కొడుకు మనసులో ఒక పెద్ద సంకల్పం పుట్టింది. తన తల్లి భక్తిని చూసిన రావణుడు, అమ్మా, ఈ మట్టిలింగమెందుకు? ఇది తాత్కాలికం కదా, నీకోసం నేను సాక్షాత్తు శివుడి ఆత్మైన ఆత్మలింగాన్నే తీసుకొస్తాను అని ప్రతినపూన్నాడు. అది కేవలం ఒక మాట కాదు, స్వర్గాన్ని సైతం సవాలు చేసేంత పెద్ద ప్రతిజ్ఞ. కాని శివుని ఆత్మలింగాన్ని పొందడం అంత తేలికైన పనేమీ కాదు కదా. దానికోసం రావణుడు చరిత్రలో ఎవ్వరూ చెయ్యనంత ఘోరమైన తపస్సుకు సిద్ధమయ్యాడు. ఆ తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే ముల్లోకాలు కూడా కంపించిపోయాయి. రావణుడి సంకల్పం ఎలాంటిదో చూడండి. ముందు తన 20 చేతులతో కైలాస పర్వతాన్నే లేపడానికి ప్రయత్నించాడు. తర్వాత ఒక్కొక్కటిగా తన 10 తలలను నరికి శివునికి నైవేద్యంగా అర్పించాడు. చివరికి తన శరీరాన్నే ఒక వీణగా మార్చుకుని శివనామస్మరణ చేశాడు. ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక లక్ష్యం కోసం తనని తాను పూర్తిగా అర్పించుకోవడం. ఇంతటి అసాధారణమైన భక్తికి సాక్షాత్తు శివుడే కరిగిపోయాడు. వెంటనే రావణుని ముందు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అని వరమిచ్చాడు. రావణుడు కోరింది ఏ సంపదో, అధికారమో కాదు. అతను సాక్షాత్తు శివుడి ఆత్మస్వరూపమైన ఆత్మలింగాన్నే అడిగాడు. ఎందుకంటే అది తన దగ్గర ఉంటే ఇక తనకు ఓటమి అనేదే ఉండదు, తానే అజేయుడవుతానని అతని నమ్మకం. సరే, శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చాడు. కాని దానితో పాటే ఒకే ఒక్క షరతు పెట్టాడు. చాలా కీలకమైన షరతు. రావణా, ఈ లింగాన్ని లంక చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టవద్దు. ఒకవేళ పెట్టావో అది అక్కడికక్కడే శాశ్వతంగా పాతుకుపోతుంది. ఈ ఒక్క షరతే మొత్తం కథని ఊహించని మరుపు తిప్పబోతుంది. ఇక రావణుడు ఆత్మలింగంతో భూలోకానికి బయలుదేరాడు. ఈ విషయం తెలియగానే స్వర్గంలో అలజడి మొదలయింది. ఒకవేళ ఆత్మలింగం లంకకు చేరితే రావణుడిని ఎవ్వరూ ఓడించలేరు. ఇక విశ్వంలో సమతుల్యత దెబ్బతింటుందని దేవతలంతా భయపడ్డారు. వెంటనే దేవతలంతా కలిసి ఒక ఉపాయం పన్నారు. నారదుడి సలహాతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి మరచాడు. సాయంత్రం అయినట్టు ఒక భ్రమను కల్పించాడు. ఆ తరువాత ఈ ప్రణాళికను పూర్తి చేసే ముఖ్యమైన బాధ్యతను విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడికి అప్పగించారు. అకస్మాత్తుగా సాయంత్రం కావడంతో రావణుడు సంధ్యావందనం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. కాని చేతిలోనేమో పవిత్రమైన ఆత్మలింగం ఉంది. శివుని షరతు ప్రకారం దాన్ని నేలపై పెట్టకూడదు. ఏం చెయ్యాలో తెలియక రావణుడు సందిగ్ధంలో పడ్డాడు. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ బాలుడు రూపంలో గణేశుడు అక్కడికి వచ్చాడు. రావణునికి ఆ బాలుడు ఒక సాధారణ సహాయకుడిలాగే కనిపించాడు. కాని ఆ బాలుడే తన ఓటమికి నాంది పలుకుతాడని ఊహించలేకపోయాడు. రావణుడు ఆ బాలుడి సహాయం కోరాడు. అప్పుడు ఆ బాలుడు, సరే, నేను పట్టుకుంటాను, కాని నాకు అర్జెంట్ పనుంది. నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను. ఆలోపు నువ్వు రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడే నేలపై పెట్టి వెళ్ళిపోతాను అని ఒక నిబంధన పెట్టాడు. రావణుడు సరేనన్నాడు. రావణుడు ప్రార్థనలో మునిగిపోగానే గణేశుడు ఇక తన పని మొదలుపెట్టాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా రావణా అని గట్టిగా మొదటిసారి పిలిచాడు. వెంటనే రెండోసారి, ఆ వెనువెంటనే మూడోసారి పిలిచి తన పని పూర్తి చేశాడు. రావణుడు కంగారుగా తిరిగి వచ్చేలోపే గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై పెట్టేశాడు. పెట్టిన మరుక్షణమే శివుని మాట నిజమైంది. ఆ లింగం భూమిలోకి శాశ్వతంగా పాతుకుపోయింది.
మోసపోయానని గ్రహించిన రావణుడు ప్రచండమైన కోపంతో ఊగిపోయాడు. కైలాసాన్నే కదిలించిన తన 20 చేతులతో ఆ లింగాన్ని పెకిలించడానికి సర్వశక్తులూ ఒడ్డాడు. కాని ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఒక్క అంగుళం కూడా కదలలేదు. అతని అపారమైన బలం దైవ సంకల్పం ముందు ఓడిపోయింది. అలా రావణుని ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. కాని అతనివల్ల భూలోకంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం వెలిసింది. ఆ లింగం పాతుకుపోయిన ప్రదేశమే నేటికి భక్తులు తండోపతండాలుగా దర్శించుకునే ఒక పవిత్ర స్థలంగా మారింది. ఆ ప్రదేశానికి గోకర్ణ అని పేరు ఎలా వచ్చిందంటే, రావణుడు తన బలంతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నించినప్పుడు అది ఆవు చెవి ఆకారంలోకి మెలితిరిగిపోయింది. అందుకే ఆ ప్రదేశానికి గోకర్ణ అనే పేరు స్థిరపడింది. ఇక అసలు చిత్రమేమిటంటే, ఆ లింగానికి మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది. దాని అర్థం మహాబలవంతుడు. అంతటి రావణుడి బలాన్ని సైతం ఓడించిన శక్తి కాబట్టి ఆ పేరు దానికి సార్థకమైంది. చివరిగా ఒక ప్రశ్న: ఆత్మలింగం భూమిపై పాతుకుపోవడానికి కారణం రావణుని అహంకారమా, లేక అది జరగాలని ముందే రాసిపెట్టిన దైవ సంకల్పమా? ఈ ప్రశ్న భక్తికి, విధికి మధ్య ఉన్న సన్నని గీత గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది.